చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పటాన్ చెరువు, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపేట, కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట, సికింద్రాబాద్ రూట్లో మోకాల లోతు వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఆ రూట్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పటాన్ చెరువు, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపేట, కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, సికింద్రాబాద్ రూట్లో మోకాల లోతు వరద నీరు నిలిచిపోయింది. దీంతో ఆ రూట్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇక భారీ వర్షంతో బేగంపేటలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. బేగంపేట నుంచి మరింత సమాచారం అజయ్ లైవ్లో అందిస్తారు. అజయ్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ అనిల్, ఒక్కసారిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా సెంట్రల్ హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాలు మొత్తం కూడా వర్షం దంచుకొట్టింది సాయంత్రం నుండి. సో కొన్ని ప్లేసెస్లో ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. సో హైదరాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరడంతో పాటు కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు. ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు కొన్ని ఏరియాల్లో నెలకొంటున్న సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది హైదరాబాద్లో. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది బేగంపేట సంబంధించిన ఫ్లైఓవర్. ఆల్మోస్ట్ కేబీఆర్ పార్క్ నుండి ఇటు పంజాగుట్ట మీదుగా పంజాగుట్ట మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. దాంతోపాటు ఇటు బేగంపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే రూట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు సంబంధించి కొంతవరకు స్లోగా వాహనాలు ముందుకు కదులుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. స్లోగా ముందుకు కదిలినప్పటికి కూడా కొన్ని ప్లేసెస్లో వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రస్తుతము ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కొన్ని ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితి. దాంతోపాటు ఈరోజు కొంతవరకు ఫ్లాగ్ హోయిస్టింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు కాబట్టి కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఈరోజు కాస్త తక్కువగానే ఉంది అని చెప్పాలి. లేదు అంటే వర్షము పడినప్పుడు సాధారణంగా ఒకవేళ వర్కింగ్ డే అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇదే ట్రాఫిక్ సమస్య ఇంకా దీనికంటే రెండింతలు మూడింతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో వాహనాలు ముందు కదులుతున్నప్పటికీ కూడా దాదాపు జూబ్లీ హిల్స్, కేబీఆర్ పార్క్ నుండి పంజాగుట్ట నుండి బేగంపేట నుండి సికింద్రాబాద్ ఈ రూట్ మొత్తం కూడా ఇదే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ఇదే ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ స్లోగా ముందుకు కదులుతున్న పరిస్థితి. దాదాపు వర్షము కురిసి ఆగిపోయింది. వర్షం ఆగిపోయినప్పటి నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్లో కూడా ఈ రకమైన ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి ఇంకా కూడా నెలకొంది. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎక్కడికక్కడ మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారుల నుండి పూర్తి స్థాయిలో కూడా హైయర్ అఫీషియల్స్ ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే వాహనాలు ఎక్కువగా నిలుస్తున్నాయో అక్కడ ఆల్టర్నేట్ రూట్స్లో వాటిని డైవర్ట్ చేసి ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అనేది మాత్రము ట్రాఫిక్ పోలీసుల నుండి, ట్రాఫిక్ సంబంధించిన హైయర్ అఫీషియల్స్ నుండి, ట్రాఫిక్ సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో
వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. బేగంపేట్ సంబంధించి మాత్రం మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు అంటే కాస్త ముందుకు కదులుతున్నట్లు అనిపిస్తున్నా కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉండడంతో పాటు వాహనాలు కొంత మేరకు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే కూడల్ లాంటి సెంటర్లో మాత్రము అన్ని వైపుల నుండి వెహికల్స్ అనేది ఒక్కసారే ఫ్లోటింగ్ ఉంది కాబట్టి వెహికల్స్ నిలిచిపోయే పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దాంతోపాటు ముఖ్యంగా చాలా ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్లపై వచ్చి చేరిన క్రమంలో ఇటు ట్రాఫిక్ జామ్తో పాటు కొంతవరకు రోడ్డు కనిపించకపోవడము, సో రోడ్డు పైన వర్షపు నీరు చేరిన పరిస్థితుల్లో అధికారులు వాటిని కూడా నోటీస్ చేయడము, వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. హైదరాబాద్ నగరంలో వర్షము స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్తో పాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ సంబంధించి అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్లో వర్షం కురిసింది అంటే ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలో హైదరాబాద్ సంబంధించి వర్షం కురిసిన సిచ్యువేషన్స్లో మనం చూసాము. సో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం ఫోకస్ చేసింది. అటు జిహెచ్ఎంసీకి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అనుకోవచ్చు, లేకపోతే అక్కడ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వర్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది ఈ అధికారులు అయితే అప్పీల్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పూర్తిగా వర్షం కురుస్తుంది కాబట్టి ఇలాంటి సమయాల్లో అత్యవసరమైతేనే బయటకు రావాలి. అనవసరంగా బయటకు వచ్చి ఇటు ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే ఇతరేతర ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి అనవసరంగా బయటకు రావద్దు అని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గతంలో కూడా వర్షాలు కురిసినప్పుడు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కూడా వర్షాలు కురిసిన టైంలోనే జరుగుతాయి. ఎందుకంటే మొత్తం వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు, లేకపోతే రోడ్డు అంతా కూడా నాని తడిచి ఉంటుంది కాబట్టి ఈ టైంలో వెహికల్ అనేది స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అయితే కొన్ని ప్లేసెస్లో ఇటు మెహదీపట్నం టువర్డ్స్ మాసప్ ట్యాంక్ వచ్చే రూట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. దాంతోపాటు కేబీఆర్ పార్క్ నుండి ఇటు పంజాగుట్ట టువర్డ్స్ బేగంపేట్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే రూట్ ఇది మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు వెహికల్ మూవ్మెంట్ అనేది ఉన్నప్పటికి కూడా చాలా స్లోగా వెహికల్స్ ముందుకు కదులుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఈ రోడ్తో పాటు చాదర్ఘట్ మలక్పేట్ సంబంధించి దిల్సుఖ్ నగర్ వెళ్ళే రూట్ సంబంధించి చాదర్ఘట్ నుండి మలక్పేట్ వరకు కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి వెహికల్స్ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి రూట్స్లో ఒకవేళ వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ రూట్స్ని అవాయిడ్ చేయాలి, ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలి అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా వర్షము అంటే ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి సంబంధించి సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో కూడా వర్షం కురిసిన పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా అలర్ట్ అయిపోయింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి అంటే వెహికల్స్ ఒకేసారి వర్షం తగ్గిన తర్వాత రోడ్లపైకి వస్తున్న క్రమంలో చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ జామ్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో హైదరాబాద్ నగరంలో ఇదే సిచ్యువేషన్ చాలా ప్లేసెస్లో కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైతే హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్కి చేరుకొని ఎక్కడైతే ట్రాఫిక్ సంబంధించి ఎక్కువగా వెహికల్స్ నిలుస్తున్నాయో అక్కడ ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకొని వాటిని డైవర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసే రూట్ మొత్తం కూడా పంజాగుట్ట నుండి బేగంపేట్ వచ్చే రూటు. ఇది బేగంపేట్ ఫ్లైఓవర్ పైన మనం ఉన్నాం. బేగంపేట్ ఫ్లైఓవర్ పైన ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోవడము, ఒకవేళ వాహనాలు కదిలినా కూడా కాస్త కదలడము, దాని తర్వాత మళ్ళీ వెహికల్ మూవ్మెంట్ అనేది కొంతవరకు స్లోగా సాగుతున్న సిచ్యువేషన్. సో ఇది ఇంకొక గంట పాటు ఇదే వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, లేదా ట్రాఫిక్ సంబంధించి ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అనేది అయితే అధికార యంత్రాంగం కొంతవరకు ఎస్టిమేట్ వేస్తుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు మరి రాత్రి కూడా ఒకవేళ మళ్ళీ వర్షం కురిస్తే ఖచ్చితంగా ఇంకా పూర్తిగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించి మొత్తం కూడా ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన జామ్లు పూర్తి స్థాయిలో క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంకొక గంట పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షము కురిసింది, ఇంకొన్ని ప్లేసెస్లో వర్షం కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు, అత్యవసరం ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి అనేది మాత్రం అధికారులు ఒక సూచన చేయడంతో పాటు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కంజెషన్
అనుకోవచ్చు. ట్రాఫిక్ సంబంధించి ఏదైతే జామ్ ఏదైతే ఉందో ఇది ఇంకొక గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. సో ఇంకొక గంటలో పూర్తిగా ఆ ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి వాహనాలని ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ రూట్స్ని ఏర్పాటు చేసి డైవర్ట్ చేస్తున్నాము అనేది మాత్రము ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది అని. రైట్ అజయ్, థ్యాంక్ యూ.